అంతేకాదు దశాబ్దన్నర క్రితం అక్బరుద్దీన్పై జరిగిన దాడికి గుర్తుగా కాలేజీ నిర్మించినట్టు ఓవైసీల వితరణశీలతను జత చేశారు. ఆ మరుసటి రోజే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బీజేపీ నేత బండి సంజయ్ హైడ్రా చీఫ్ ప్రకటనపై తీవ్రంగా స్పందించారు. విద్యార్థుల చదువుల పేరిట ఓవైసీలకు మినహాయింపు ఏంటని ఘాటుగా ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం గతేడాది జూలైలో హైడ్రాను ఏర్పాటు చేసింది. మహానగరానికి విపత్తును నివారించడానికి, ప్రభుత్వ ఆస్తులను సంరక్షించడానికి హైడ్రాను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఎగువ మధ్యతరగతి మొదలు ఏమీ లేని నిరుపేదల వరకు హైడ్రా ఏర్పాటును స్వాగతించారు. హైడ్రా చేస్తున్న ప్రకటనలను హడావుడి చూసి సంతోషించారు. భాగ్యనగరం ఇకపై దౌర్భాగ్య నగరంగా ఉండదని, అందరినీ హక్కున చేర్చుకునే అద్భుతాల కేంద్రంగా మారుతుందని కూడా భావించారు. హైడ్రా ఏర్పడిన తొలి రోజుల్లో సంపన్నులు, సెలబ్రిటీల అక్రమ నిర్మాణాలను లక్ష్యంగా చేసుకోవడంతో సామాన్యులు ఎగిరి గంతేశారు. గూడు లేని పేదలు, ఉపాధి లేని నిరుద్యోగులు హైడ్రా అనేది అన్యాయాలు, అక్రమాలపై ఉక్కుపాదమని భ్రమించారు. రోజులు గడిచే కొద్దీ హైడ్రా బుల్డోజర్లు హైనాల్లా బస్తీల్లోకి ప్రవేశించాక నిజరూప దర్శనమైంది. మూసీ పరివాహక ప్రాంతాల్లో నివసిస్తున్న దినసరి కూలీలు, హాకర్లుగా పుట్టపేసుకునేవారు కష్టార్జితాన్ని కూల్చేస్తుంది. అందరూ ముక్కున వేలేసుకున్నారు.